शुक्लाम्भरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే రావణాసురుడు సీతను అపహరించడం కోసమే మారీచుడిని వెంటబెట్టుకునొచ్చాడు. మారీచుడు మాయా లేడి వేషంలో రాముణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళి రాముడి చేతిలో అక్కడ ఆయన చనిపోయాడు. లక్ష్మణుడు రాముణ్ణి వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. సీత ఒక్కతే ఉన్నదని ఆ అవకాశం చూసుకుని రావణాసురుడు వెంటనే పరివ్రాజకుడి వేషాన్ని ధరించి ఒక భిక్షుకుడిలాగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి సీతను చూసి, "నువ్వు పట్టు వస్త్రాలు, బంగారాభరణాలన్నీ ధరించి ఈ అడవిలో ఒక్కదానివి, ఈ క్రూర మృగాలు తిరుగుతూ ఉన్న రాక్షసులు నివసించే అడవిలో ఏం చేస్తున్నావు? ఎవరివి?" అని అడిగాడు. అప్పుడు సీత, "నా పేరు సీత. నేను పలాని వాళ్ళ అమ్మాయిని, పలాని వాళ్ళ భార్యని. అయితే ఒక్కదాన్ని కాదిక్కడ. మేము ముగ్గురమొచ్చాము. ఎందుకొచ్చాము ముగ్గురము అంటే, నా భర్త రాకుమారుడు. ఆయనకి రాజ్యాన్ని ఇస్తానన్నాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత మా అత్తయ్య కైకేయి మాట ప్రకారం మమ్మల్ని 14 సంవత్సరాలు వనవాసం చెయ్యమంటే, నా భర్త అందుకోసమని వాళ్ళ తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసం వస్తూ ఉంటే, ఆయన వెంట ఆయన తమ్ముడు, నేను కూడా వచ్చాము. మేము ముగ్గురం వచ్చాము. ఆయన అడవిలోకి వెళ్ళాడు. భోజనం తీసుకునొస్తాడు. మీరు కొంచెం సేపు కూర్చోండి. భోజనం చెయ్యొచ్చు" అని ఆమె చెప్పింది. అంతవరకు చెప్పి ఆమె, "మీరెవరండి? మీరు ఎందుకని ఒంటరిగా ఈ అడవిలో తిరుగుతూ ఉన్నారు" అని అడిగింది. అప్పుడు ఆ వచ్చినాయన, "నా పేరు రావణుడు" అని చెప్పి వెంటనే, "నేను చాలా గొప్పవాడిని. నాకు చాలా ఆస్తులు అవన్నీ ఉన్నాయి. నేను పలానా రాజ్యానికి రాజును. నా దగ్గర ఇవున్నాయి, అవున్నాయి. నేను చాలా యుద్ధాలు అవన్నీ చేసి గెలిచాను. నన్ను పెళ్లి చేసుకో. నాకు భార్యగా ఉండు. నీ మీద నాకు మనసున్నది" అని చెప్పాడు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము చూడవలసి ఉన్నది. ఈలోగా ఒక ప్రశ్న వస్తుంది మనకి. అట్లా ఎవరో ఒకాయన ఇంటి ముందుకొచ్చి, "ఎవరు నువ్వు?" అని అడగగానే, ఇంట్లో విషయాలన్నీ చెప్పేసుకుంటారా? అట్లా సీత చెప్పడము సమంజసమేనా? తగిన పనేనా? ఆమె తప్పు చేసిందా? అని ఒక అనుమానం వస్తుంది. లేదా అంటే ఆమె అట్లా చేయవలసి ఉన్నది ఎందుకు అంటే, తర్వాత రావణాసురుడు మరి చనిపోవాలి అందుకు అని ఒక ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు దీని గురించి మనము కొంత విచారణ చేద్దాము. మనకు అవసరము. ఎందుకు అంటే, మనం చదువుతున్నది పురాణము. పురాణాలు, ఇతిహాసాలు చదువుతూ ఉన్న సమయంలో, హిస్టారికల్ ఈవెంట్స్ కానీ అట్లాంటివి చదువుతూ ఉన్న సమయంలో, ఏవైనా చరిత్రలు చదువుతూ ఉంటే, మనకు ముందే చివరిదాకా జరిగిపోయిందంతా తెలుస్తుంది. మొత్తం అంతా తెలుసు గాబట్టి, తర్వాతేం జరిగిందో తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేదేమి అని మనకు తెలియని విషయం గాదు. రావణాసురుడు సీతను అపహరిస్తాడు. తర్వాత రాముడు వెతుకుతూ వెళ్ళి, రావణుడిని సంహరించి సీతను తీసుకొనొస్తాడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇందులో అనుమానమేమీ లేదు. జరగబోయే విషయం తెలుసు కాబట్టి, ఇక్కడ ఈ సమయంలో సీత అట్లా ఎందుకు చేసింది? చేయకుండా ఉండవలసింది గదా! అంటే చెయ్యాలి మరి. ఎందుకంటే ఇట్లా జరగవలసి ఉన్నది గదా! అని ఈ 2 రకాలుగా మనం ఆలోచించడం కూడా ఎందుకు చేస్తాము? అంటే అది ముఖ్యంగా ఒక సైకలాజికల్ విషయము. దాన్ని హైండ్‌సైట్ బయాస్ అని పిలుస్తారు. అంటే మనకు ఆల్రెడీ తెలుసు గాబట్టి, ఇంతకు ముందు జరిగిన విషయాలు ఈ కారణానికి ఇట్లా జరిగాయి, ఇట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది
అని మనము నిర్ణయాలన్నీ తీసుకుంటాము. జరిగిపోయిన విషయాలు మనకు తెలుసు గాబట్టి, అంతకన్నా ముందు హిస్టారికల్‌గా జరిగిన ఈవెంట్స్ గురించి మనం ఈ రకంగా విచారణ చేయడము, అంతా నాకు తెలిసిన విషయం గాబట్టి ఇట్లా జరిగిందని అనడము, దాన్ని హైండ్‌సైట్ బయాస్ అని పిలుస్తారు. అయితే ఈ హైండ్‌సైట్ బయాస్ పెట్టుకుని మనం హిస్టరీ చదవడానికి కుదరదు. మనం పురాణాలు ఇటువంటి చరిత్రలన్నీ చదువుతున్నప్పుడు హైండ్‌సైట్ బయాస్ బెట్టుకొని మనకు ఆల్రెడీ తెలుసు తర్వాతేం జరిగిందో. కాబట్టి ముందే ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు అని మనము చెప్పడానికి వీల్లేదు. ఇటువంటిది చాలా కష్టము. కథ చెప్తూ ఉన్న సమయంలో ముందు ముందు జరిగేది. ఎందుకు అంటే మనం హిస్టరీ చదువుతున్నాము. హిస్టారియన్‌గా నేనిక్కడ కూర్చొని కథకుడిగా చెప్తూ ఉన్నాను. ప్రబంధకర్త మన వ్యాసుల వారు లేదా మన వాల్మీకి మహర్షి వాళ్ళు చెప్తూ వెళ్తారు. ఒక ఇతిహాసాన్ని చూపిస్తూ, ఒక చరిత్రను చెప్తూ ఉన్న సమయంలో మనకి ఇటువంటి బయాస్‌లన్నీ ఉండేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి వాటిలో మనము ఇరుక్కోకుండా ఏ విధంగా హౌ డు, హౌ డు హిస్టారియన్స్ డీల్ విత్ హైండ్‌సైట్ బయాస్ అని హిస్టారియన్స్ ఇటువంటి హైండ్‌సైట్ బయాస్ లేకుండా చరిత్రను ఉన్నదాన్ని ఉన్నట్టు ఎట్లా చెప్పాలి అని దాని గురించి చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు. మనం గూడా అట్లానే చేయాలి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం గాబట్టి ఇట్లా జరిగింది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఆ సమయంలో ఉన్న పరిస్థితులు, ఆ సమయంలో ఉన్న ఆచారాలు, కట్టుబాట్లు, మనస్థితులు ఇవన్నీ గూడా చూసి మనము ఆ విషయాన్ని అనలైజ్ చేయవలసి ఉంటుంది. అందుకనే మనం కూర్చొని ద్రౌపది ఒక 5గురు అన్నాతమ్ముళ్ళని ఎందుకు వివాహమాడింది అంటే, ఇంక ఏవేవో రకరకాల కారణాలు గాదు. హిస్టారికల్‌గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అక్కడ పురాణం చెప్తూ ఉన్న సమయంలో, అక్కడ కథ చెప్తూ ఉన్న సమయంలో, ప్రబంధం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ కాలంలో, ఆ దేశంలో, ఆ పరిస్థితుల్లో ఎందుకు అట్లా జరిగి ఉండవచ్చో అని మనము అందుకనే ఆమె 5గురిని ఫ్రెటర్నల్ పాలియాండ్రీలో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చూసుకుంటూ వచ్చాము. అట్లానే ఇప్పుడు గూడా ఇక్కడ సీత చేసింది కరెక్టేనా? కాదా? చేయవలసి ఉంది గదా! అని విచారించే కన్నా ముందు, ఈ హైండ్‌సైట్ బయాస్ పక్కన బెట్టి, ఇటువంటి ట్రాప్‌లో ఇరుక్కోకుండా, అసలు సీత ఎందుకు చెప్పి ఉంటుంది? ఆయన అడగగానే ఈమె మొత్తం అంతా ఎందుకు చెప్పింది పూసగుచ్చినట్టు అని చూద్దాము. ఒకటేంటంటే సింబాలిక్ ఇంటరాక్షనిజం అని మైక్రో లెవెల్ సోషాలజీ. ఈ సోషలాజికల్ అండ్ సైకలాజికల్ థియరీస్ అన్నీ ఒక వారం, 10 రోజులుగా అదే పనిగా అధ్యయనం చేస్తున్నాను దీన్ని అనలైజ్ చేయడం కోసం. నా కూతురు సైక్ సోష్ చదువుతూ ఉన్నది. అది చదువుకున్నది దాని సబ్జెక్ట్ ఇది. కాబట్టి దానితో ఈ సైక్ సోష్ కాన్సెప్ట్స్ అన్నీ చదువుతూ వస్తూ ఉన్నాను ఈ సిట్యుయేషన్‌ని అనలైజ్ చేయడం కోసం. దీనివల్ల 2 లాభాలు నాకు. ఒకటి నేను దీన్ని కరెక్ట్‌గా ఉన్నదాన్ని ఉన్నట్టు ఇట్లా హిస్టారియన్స్‌కి ఉండే బయాస్‌లన్నీ పెట్టుకుని రకరకాలుగా దీన్ని చెప్పడం గాదు. లేదా కొన్ని పుట్టించి, కల్పించి గాదు. లేదా ఉన్నదానికి వేరే విపరీతార్థాలు చెప్పడం గాదు. ఆ రకంగా తప్పు చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టే చెప్పడము ఏ విధంగా చెయ్యాలి అని నేను తెలుసుకోవడం కోసం. అది నాకెంతో ఉపయోగము. పర్సనల్‌గా గూడా నాకు ఎంతో గొప్ప నాలెడ్జ్. రెండోదేంటంటే దీన్ని నా కూతురితోటి డిస్కస్ చేయడం వల్ల, దానికి తెలిసిన సైక్సోష్ కాన్సెప్ట్స్ తోటి, నాకు తెలిసిన రామాయణంలోని ఘట్టాలను బెట్టుకుని, ఇద్దరము రివ్యూ చేయడం వల్ల, నేను దీన్ని మోర్ రియలిస్టిక్‌గా, హిస్టారియన్‌గా ఈ ప్రబద్ధాన్ని చెప్తున్న పద్ధతిలోనే చెప్పొచ్చు. దానికి రామాయణం గురించి అవగాహన కలుగుతుంది. ఒకేసారి ఇద్దరము ఇంత ప్రయోజనం పొందొచ్చు అని అందుకని రామాయణం, భారతం, భాగవతం నేనేది చదివినా దాంతో డిస్కస్ చేస్తూ ఉంటాను. దాంతో పాటు కలిసి చదివాను ఇంతకి. ఏమి విషయము అంటే, సింబాలిక్ ఇంటరాక్షనిజం అని మనము ఒకళ్ళతోటి ఎట్లా ఉంటామో, వాళ్ళు మనతో అట్లానే ఉంటారు. మనము ఒక సంఘంలో, సమాజంలో ఉన్నప్పుడు ఇతర మనుషులతోటి ఏ విధంగా వ్యవహరిస్తాము అని సోషల్ ఇంటరాక్షన్స్, ఇండివిడ్యువల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఆ సమయంలో ఆమె ఆయనతో ఎందుకు మాట్లాడింది అంటే, మరి మాట్లాడడము అట్లానే కూర్చోండి అని
ఈ రకంగా చూపించడం. కూర్చోండి. నా భర్త బయటికి వెళ్లారు. ఆయన రాగానే భోజనం మీరు భుజించవచ్చు అని చెప్పడం ఇటువంటివన్నీ కమ్యూనికేషన్‌లో ప్రధానమైన అంగాలు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆయన ఎత్తుకొని పోవడానికే వచ్చాడని తెలుసు కాబట్టి ఆమె మాట్లాడకుండా ఉండవలసింది అని అనుకుంటున్నాం గానీ, ఈ హైండ్‌సైట్ బయాస్ పక్కన పెట్టి దాన్ని వదిలిపెట్టి ఆలోచన చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే సింపుల్ హ్యూమన్ ఇంటరాక్షన్ అది. ఆయన భిక్ష కోసం ఇంటి దాకా వచ్చాడు. ఆమె ఎట్లా కనిపిస్తూ ఉన్నది ఎదురుగా నిలబడి? అదేమో కీకారణ్యము. అటువంటి దట్టమైన అరణ్యంలో ఈమె పట్టు చీరలు కట్టుకుని బంగారపు ఆభరణాలన్నీ ధరించి ఉన్నది. కాబట్టి "ఎవరమ్మా నువ్వు? ఒక్కదానివి ఇక్కడెందుకున్నావు?" అని అడిగాడాయన. ఆమె ఆయన్ని అట్లానే చూస్తూ ఉన్నది. ఆయన రాక్షసుడు నన్నెత్తుకొని పోవడానికొచ్చాడు అని ఆ సమయంలో ఆమెకి తెలియదు. అంటే తెలుసు కదా! ఆమె దేవతా స్త్రీ గదా! పైనుంచి పైనుంచెందుకు కింది నుంచి భూమిలో నుంచి ఉద్భవించింది గదా! అయోనిజ గదా! ఆమె సీతమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి గదా! అని ఇవన్నీ గాదు. ఆ రకంగా ఆలోచన చేస్తే పురాణం చెప్పడం కష్టము. ప్రబంధం చెప్పుకోలేమట్లా. మనం హిస్టరీని, చరిత్రను చెప్పుకుంటున్నాము. అట్లాంటప్పుడు మిస్టికల్ ఎక్స్‌క్యూజెస్ అన్నీ, కారణాలన్నీ చెప్పుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నది ఉన్నంత వరకే. ఆమెకాయన ఎట్లా కనిపిస్తున్నాడు? ఒక సన్యాసి, ఒక భిక్షుకుడు, పరివ్రాజకుడు భిక్ష కోసం వచ్చాడు. ఆయన తనను చూసి ఎందుకమ్మా ఇక్కడ క్రూర మృగాలన్నీ తిరిగే, రాక్షసులంతా తిరిగే ప్రాంతంలో ఒక్కదానివి ఉన్నావు, ఆడకూతురువు అని ఆయన మర్యాదగా పలకరించాడు. అట్లాంటప్పుడు ఆమె గూడా అంతే మర్యాదగా ఎవరు నువ్వు అని అడిగితే, కారణం చెప్పాలి. ఆమె పట్టు బట్టలన్నీ వేసుకొని బంగారాభరణాలన్నీ ధరించి అక్కడ నిలబడ్డదంటే, ఎవరైనా అట్లా ఉంటారా? మామూలుగా ఉండరు. మామూలుగా వానప్రస్థంలో ఉన్నవాళ్ళో, సన్యాసులో లేదా ఎవరో ఆశ్రమవాసులు, తపస్సులు చేసుకునే వాళ్ళు అట్లా ఉంటారేమో. నారచీరలు ధరించి లేదా ఆభరణాలన్నీ లేకుండా ఉండొచ్చు బహుశః. ఆమె అట్లా లేదు గదా! ఆమె తాపసికురాలు గాదు. ఆమె ఊరికనే వచ్చింది ఆమె భర్తతో పాటు. మామూలుగా ఉందామె పట్టుబట్టలవన్నీ ధరించి. కాబట్టి ఆ కారణం చెప్పాలి. అవును నిజమే మేము రాజులము, క్షత్రియులము. నా భర్త రాకుమారుడు. అయితే మరి నీ భర్త రాకుమారుడైతే నువ్వు అడవిలో ఎందుకున్నావు? అని అడుగుతారు గాబట్టి, నా భర్త రాకుమారుడు ఆయన్ని రాజుని చేయడం కోసం వాళ్ళ నాన్న రాజ్యాభిషేకం చేస్తానని చెప్పాడు. మరైతే కాలేదా? అవును కాలేదండి. వాళ్ళ అమ్మగారు వద్దు అన్నది. వానప్రస్థం చెయ్యమన్నది. నా భర్త సరే అని ఒప్పుకొని వచ్చాడు. అందుకని ఆయనతో పాటు నేనొచ్చాను అని చెప్తే, ఆమె ఆ సమయంలో ఆ అడవిలో ఎందుకున్నది? అటువంటి పట్టు వస్త్రాలవన్నీ ధరించి ఎందుకున్నది? అని ఈ మొత్తానికి జవాబది. అందుకనే ఆమె అంత క్లియర్‌గా చెప్పింది ఎందుకు అని. ఆయన అడిగాడు గాబట్టి. అందులో ఆమె అమాయకత్వంతోటో, ఇంకేదో అల్టీరియర్ మోటివ్ తోటో చెప్పలేదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పింది. పైగా ఇంకొకటేంటంటే సోషల్ నార్మ్స్ ఇవన్నీ. ఇవన్నీ సాంఘికమైన కట్టుబాట్లు. జనరల్‌గా ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు వాళ్ళేమైనా మనల్ని ప్రశ్న వేస్తే మనం ఉన్నది చెప్తాం దాచుకోకుండా సొసైటీలో. ఇప్పుడు ఆయన ఇంటికొచ్చి ఎవరమ్మా నువ్వు అని అడిగితే ఆమేమి చెప్పలేదనుకోండి. తన గురించి ఏమి చెప్పలేదనుకోండి. లేదా కొంచెం చెప్పి ఊరుకునేదనుకోండి. అట్లా అనుమానాస్పదంగా ఉంటే ఆయన భిక్ష ఎందుకు తీసుకుంటాడు? నిజంగా వచ్చిన వాడు ఒక భిక్షకుడైతే అడవిలో ఒక్కడే తిరుగుతున్నాడు పాపము. ఏదో ఒక ఆశ్రమం కనిపించింది. ఆయన అక్కడికొచ్చాడు భోజనం పెడతారేమో అని. ఆ లోపల నుంచి బయటికొచ్చినామె ఎట్లా ఉన్నది? ధగధగా ఆభరణాలన్నీ ధరించి, పట్టు వస్త్రాలన్నీ ధరించి ఉన్నది అంటే భయం వేస్తుంది ఎవరికైనా. ఇటువంటి కారడవిలో ఏంటో బంగారు నగలు, పట్టు వస్త్రాలన్నీ ధరించి ఒకామె ఉన్నది అంటే నన్నేం చేస్తుందో, నిజమో మనిషో, రాక్షసో, పిశాచో అని భయమేస్తుంది ఎవరికైనా. అందుకని ఆమె ఆయనకి నమ్మకం కలిగించడం కోసం అక్కడ చాలా ఇళ్ళు లేవు మరి. ఇదొకటే ఇల్లున్నది. ఆయన ఒక భిక్షుకుడు భోజనానికొచ్చాడు. తినడానికొచ్చినప్పుడు ఆమె సరిగ్గా పలకరించకపోతే అది రూడ్‌గా ఉంటుంది పైగా. అది అఫెన్సివ్ బిహేవియర్. రూడ్‌గా ఉండడానికి వీల్లేదు. మర్యాదగా మాట్లాడవలసి ఉంటుంది. ఫోక్ వే అది. పద్ధతి ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు. పైగా ఆయన భయపడ్డాడంటే వెళ్ళిపోయాడంటే ఆయనకి భోజనం దొరుకుతుందో లేదో భిక్ష కోసం వచ్చిన వాడు అందుకని కొంచెం సేపు కూర్చోండి అని చెప్పాలి. కొంసేపు కూర్చో మా ఆయనొస్తున్నాడని చెప్పి తన గురించి ఏమి చెప్పుకోకుండా ఆమె ఈయనను చూసి భయపడుతూ లోపల తిరుగుతూ
బయటికి రాకుండా అవన్నీ చేస్తే ఆయన కూడా భయపడతాడు. భోజనం పుచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చు. అందుకని ఆమె మర్యాద కోసము ఆయనకి కూడా మ్యూచువల్ ట్రస్ట్ కోసం చెప్పింది. ఇంకొక కారణం ఏంటంటే, ఓవర్ షేరింగ్ చెయ్యొచ్చా? ఎందుకు అతిగా చెప్పడం? పోనీ తన గురించి చెప్పమంటే, మొత్తం అంతా చెప్పడం ఎందుకు ఓవర్ షేరింగ్ అంటే, ఏది అవసరమో అంతవరకు చెప్పడము, ఆ చెప్పేవాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళ పర్సనల్ ప్రెరోగేటివ్, వాళ్ళ పర్సనల్ ప్రివిలేజ్. నా విషయాలు నేను ఇంతవరకు చెప్తాను అని ఆమె నిర్ణయించుకొని చెప్పొచ్చు. ఎంత చెప్తుంది అన్నది ఆమె ఇష్టము. ఇప్పుడు ఇదే విషయము ఇట్లానే మన ఇంటి దగ్గరికొచ్చిన భిక్షుకుడికి ఆమె ఎట్లా చెప్పిందో, ఇదే విషయము ఇవే శ్లోకాల్లో ఆల్మోస్ట్ ఇదే కాంటెంట్ అనసూయకు కూడా చెప్పిందామె. అప్పుడు మనకి ఈ ప్రశ్న రాలేదు. లేదా ఇంకెవరైనా ఋషికి చెప్తే, ఇంకెవరైనా మునికి చెప్తే మనకి ఈ ప్రశ్న రాదు. ఇక్కడ రావణాసురుడికి చెప్పింది గాబట్టి, వీడు రావణాసురుడు, వాడు ఈమెను ఎత్తుకొని పోవడానికే వచ్చాడని మనకి తెలుసు గాబట్టి, హైండ్‌సైట్ బయాస్ తోటి మనం ఇట్లా అనుకుంటున్నాం గానీ, లేకపోతే మామూలుగా జనరల్‌గా ఆమె ఎంత చెప్పదలుచుకుందో ఆమె అంత చెప్పింది. ఇంతకు ముందు కూడా చెప్పింది. అప్పుడు మనం ఆ ప్రశ్న వేయనే కూడా వేయలేదు. ఇప్పుడొచ్చింది అనుమానం మనకు. ఇంకొకటేంటంటే ఇవల్యూషనరీ రూట్స్ అని ఓవర్ షేరింగ్ గురించి ఎంతవరకు షేర్ చేస్తారు? ఎందుకు చేస్తారు? అని సైకలాజికల్ టర్మ్ ఇది కాన్సెప్ట్. ఎందుకు చేస్తారు అంటే కనెక్షన్ కోసం, వాలిడేషన్ కోసము, యాంగ్జైటీనో, ట్రామానో ఉన్నది అంటే, లేదా మిగిలిన కారణాలుండొచ్చు. ఇవల్యూషనరీ కూడా. ఆ కాలంలో ఎవరైనా సరే సీతమ్మే గాదు, రామచంద్రమూర్తి గూడా ఎవ్వరడిగినా సరే ఇదే కథ, ఇదే పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు. నా పేరిది, మా నాన్న పలాని దశరథుడు, నాకు రాజ్యాన్ని ఇస్తానన్నాడు. అయితే కైకేయి మా పినతల్లి వద్దన్నది. వనవాసం చేయమన్నది. కాబట్టి నేనొస్తూ ఉన్నాను. నాతో పాటు నా తమ్ముడొచ్చాడు. నాతో పాటు నా భార్య కూడా వచ్చింది. మేము ముగ్గురం అందుకని ఇక్కడున్నాము. 14 సంవత్సరాలు వనవాసం చేయడం కోసం వచ్చామని. ఇదే విషయము. రామచంద్రమూర్తి గూడా అందరికీ చెప్తూనే వస్తారు. ఆయన గూడా ఎక్కడ దాచరు. దాచవలసిన అవసరం ఉందని వాళ్ళనుకోలేదు. పైగా ఒకానొక సమయంలో ఇవల్యూషనరీ రూట్స్ దగ్గర ఉన్నప్పుడు హ్యూమన్ సొసైటీస్‌లో ఇన్‌స్టింక్టివ్‌గానే వాళ్ళకు ఉన్నవన్నీ చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు మనం ఇంతకాలం ఇంత దూరం వచ్చేసరికి సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలన్నీ మనకు తెలుసు గాబట్టి, హార్మ్‌ఫుల్ ఔట్‌కమ్స్ ఉంటాయి. సర్కమ్‌స్టాన్సెస్ హార్మ్‌ఫుల్‌గా ఉంటాయి సిట్యుయేషన్స్ అని, లేదా ఆక్వర్డ్‌గా ఉంటాయి అనుకున్నప్పుడు, మనం షేరింగ్ చేయడానికి వెనకంజ వేస్తాము. చెప్పకుండా దాచుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే, మనం ఆ విధమైన పరిస్థితులను చూస్తే ఒకవేళ లేదా వింటే, ఊరికనే ఎవరితోటైనా మాట్లాడామంటే, మనకేమైనా నష్టమో, కష్టమో కలుగుతుంది అని మనకు అనిపించినప్పుడు, హార్మ్‌ఫుల్ బిహేవియర్ ఉంటుంది అని అనుకున్నప్పుడు, మనం చెప్పడానికి సంకోచిస్తాం, వెనకాడతాము. అక్కడ ఆమె తప్పు చెయ్యలేదు. ఆమె దొంగతనమో అటువంటివన్నీ చెయ్యలేదు. చెప్పుకోవడానికి వీల్లేనటువంటి మాటలు, పనులు ఆమె చెయ్యలేదు. లేదా అనలేదు. కాబట్టి ఆమెకి చెప్పుకోకుండా ఉండవలసిన అవసరం లేదు. ఆమెను పైగా మాటి మాటికి ఆమెను, రామచంద్రమూర్తిని వీళ్ళందరినీ పైగా మన వ్యాసుల వారు గూడా అనవద్య లేదా అనవద్యః అని పిలుస్తారు. అంటే మాటలు చెప్పడానికి దాచుకోవలసిన అవసరం లేదో అని దానికి అర్థం. నిందనీయమైన కర్మలు గాని, ఆలోచనలు గాని, మాటలు గాని లేని వాళ్ళు అని అర్థం. వీళ్ళలో ఏ నిందనీయమైన ఆలోచన, మాట, చేష్ట లేదు గాబట్టి, వాళ్ళు దాచుకోవాల్సిన అవసరం లేదు చెప్తారు. పైగా ఇంకొకటేంటంటే, వాళ్ళకి హార్మ్‌ఫుల్ ఔట్‌కమ్స్ అంటే ఇంతకుముందు శూర్పణఖొచ్చింది గదా! మరి మొన్నే గదా! కరుడుతోటి వాళ్ళతోటి శత్రుత్వం అంతా ఉన్నది అంటే, అవును ఉన్నది. కానీ దాన్ని వాళ్ళు అడ్రెస్ చేయగలిగారు. ఆమెకు సీతకి ఇంతవరకు కూడా ఎవరితోటైనా మాట్లాడితే నాకేమైనా కష్టం కలుగుతుంది అని ఆ రకంగా డీఎన్ఏ వైరింగ్ లేదు. ఆమెకు అటువంటి సర్కమ్‌స్టాన్సెస్ ఎదురు కాలేదు. ఆమెకి ఇంతవరకు రక్షణే ఉన్నది కాబట్టి ఆమెకి భయం లేదు. నిర్భయంగా ఉన్నదామె. అడవిలో ఉంటే గూడా ఆమె నిర్భయంగానే ఉన్నదామె. భయం లేదు కాబట్టి ఆమెకున్న విషయాలు ఆమె చెప్పగలిగింది. ఒకవేళ మనకేమైనా నష్టమో, కష్టమో కలుగుతుందని భయం ఉన్నప్పుడు చెప్పడానికి సందేహిస్తాం, దాచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఆ కాలం గాదు గదా!
ఈ కాలంలో ఎవరితోటైనా ఏదైనా మాట్లాడామంటే మనకేమైనా హార్మ్ కలుగుతుంది, కష్టం, నష్టం కలుగుతుందన్నప్పుడు చెప్పడానికి ఇష్టపడము. అది మన ప్రస్తుత పరిస్థితి. ఎందుకు అంటే మనము అటువంటి కండిషన్స్ చూసాం కాబట్టి. ఆమె ఆ విధంగా కండిషన్ అయి లేదు. సగం సగం చెప్పి, కొంచెం కొంచెం చెప్పి, అనుమానంగా చెప్పి అవన్నీ చేయవలసిన అవసరం లేదు. ఉన్నది చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు పైగా ట్రామాటిక్ సిట్యుయేషన్ ఆమెకి. ఆమె పెళ్లి చేసుకొనొచ్చింది పసి వయస్సులోనే అడవిలో ఉండిపో అని వెళ్ళగొడితే, ఆమె భర్తకు జరిగిన అన్యాయానికి ఆమెకు గూడా మనసులో ఆలోచన ఉండిండొచ్చు. అక్కడ ఆమె ఉన్నది ఎక్కడ ఉన్నది? ఒక్కతి ఉన్నది. ఉంటే ఆమె భర్త, లేకపోతే మరిది. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు లేరు అక్కడ మనుషులు. వీళ్ళతోటే ఉండాలి పొద్దస్తమానం వీళ్ళనే చూస్తుంటుంది, వాళ్ళతోటే తింటుంది, వాళ్ళతోటి తిరుగుతుంది, మాట్లాడుతుంది, అక్కడక్కడే ఉంటుంది, అక్కడక్కడే ఉంటుంది. ఆమెకు వేరే మనుషులు కనిపించరు తొందరగా. ఒక్కతి ఉన్నది. మీరెవరైనా ఎక్కడైనా ఒక్కళ్ళే ఉన్నారు అంటే, అటువంటప్పుడు ఎవడైనా మీ దగ్గరికొచ్చి కొంచెము మనిషిలాగా మృదువుగా మాట్లాడితే, వాత్సల్యంతో ప్రేమగా మాట్లాడితే, అందులో చూడ్డానికి వాళ్ళు సాధువుల్లాగా కనిపిస్తే, మీకు గూడా మనసులో బాధ చెప్పుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఆమె చెప్పింది. అందులో గూడా లోపము, దోషమేం లేదు. దాని గురించి కూడా చాలా ఎక్కువగా రిసర్చెస్ అన్నీ జరిగాయి. కాబట్టి వీటన్నింటికి ప్రతి దానికి ఏదో కారణం ఉంటుంది. ఏమందుకామె ఎందుకు చెప్పింది అంటే, దాచుకోవలసిన అవసరం లేదు. ఎందుకు చెప్పింది అంటే, ఆమెకు భయపడవలసిన అవసరం కూడా ఇంతవరకు కలగలేదు. ఎందుకు చెప్పింది అంటే, అతన్ని భయపెట్టే ఉద్దేశం కూడా లేదు. తర్వాత ఆమె మ్యూచువల్ ట్రస్ట్, రెస్పెక్ట్ తోటి ఉన్నది. పైగా ఆమె ఇంతవరకు రాకుమారి. ఇప్పటికి కూడా ఆమె ఎవరికన్నా పెట్టడమే తప్ప, ఆమె దగ్గరుంటే ఎవరికైనా పెట్టుకుంటూ వచ్చిందే తప్ప, కాదని అన్న పరిస్థితులు ఆమెకి రాలేదు. అందుకని కూర్చోండి, నా భర్త వస్తారు, భోజనం చెయ్యొచ్చు మీరు అని చెప్తూ వచ్చిందామె. రాకుమారిగా అందులో పైగా వీటన్నింటిని మించి ఇంతవరకు ఈమె చెప్పిన కథ కొత్త విషయము, ఎవ్వరికీ తెలియని విషయము, అతి రహస్యం గాదు. అందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన విషయమే. దాచుకోవాల్సిన అవసరం లేదు. భయపడవలసిన అవసరం లేదు. వచ్చిన వాడిని భయపెట్టవలసిన అవసరం లేదు. ఆమె విషయము ఆమె చెప్పుకోవచ్చు. ఒక్కతే ఉన్నది. కారణం అడిగాడు. ఉన్నది ఉన్నట్టు జెప్పింది. అందులో ఆమె చేసింది తప్పు లేదు. చెయ్యవలసి ఉంది గదా అన్న ఆలోచన లేదు. అక్కడ ఆయన భోజనానికొచ్చాడు. "ఏమమ్మా పట్టుబట్టలన్నీ కట్టుకొని ఒక్క తల్లివి ఇక్కడ ఉన్నావు, ఇటువంటి క్రూరమైన అడవిలో" అంటే, "ఈ కారణము" అన్నది. "కూర్చోండి, నా భర్తొస్తాడు, భోజనం చేయొచ్చు. ఈలోగా మీరెవరో చెప్పండి" అని అడిగింది. అంతవరకే. దాన్ని అంతవరకే అర్థం చేసుకోవాలి మనము. ఆమె ఇంతకు ముందు గూడా ఇదే కథ అందరికీ జెప్పింది. తర్వాత కూడా జెప్తుంది. రామచంద్రమూర్తి కూడా జెప్పారు. లక్ష్మణస్వామి గూడా చెప్తారు. అందులో రహస్యమేమీ లేదు. అయితే మిగిలిన సమయాల్లో ఏమీ జరగలేదు గాబట్టి మనం పట్టించుకోము. ఇక్కడ జరుగుతుందని మనకు తెలుసు గాబట్టి మనము హైండ్‌సైట్ బయాస్ తోటి అప్పుడు చెప్పకుండా ఉండవలసింది గదా! ఎందుకు చెప్పాలి అని ఇవన్నీ మనము అనుకుంటూ వెళ్తాము. అవసరం లేదు. ఈ కారణాలకి. సరే ఇంతకి కాబట్టి ఆమె చెప్పింది. అయితే ఆమె చెప్పిన మాట విని ఈయనకు కోపమొచ్చింది. లేదు నన్ను పెళ్లి జేసుకో అని అడుగుతున్నాడు. నా భార్యవవ్వు అన్నాడు. ఆమె కుదరదంటూ ఉన్నది. అంటూ ఆమె ఎంత చల్లని మాటలు చెప్తుందో. ఆయన ఎటువంటి వాడంటే, ఆయన సత్యము, ధర్మము ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆయన ఎప్పుడూ ఇతరులకు హితం కోరుతాడు. ఆయన మృదువైన స్వభావంతో ఉన్నవాడు అని తన భర్త గురించి ఎంత ఘనంగా చెప్పుకున్నదో ఆమె. అదే సమయంలో ఇంకొక విషయము. మళ్ళీ ఇదే కథ దగ్గరికొద్దాం ఆమె చెప్పిన విషయాలు. రావణాసుడికి ఏం చెప్పిందామె, ఆయన టెక్నికల్లీ రాజు గావాలి. రాజుని చేస్తాను అని వాళ్ళ నాన్న చెప్పి, పైగా ఆయన పాపము రాజ్యాభిషేకం అనుకుని పట్టాభిషేకం కోసం పొద్దున్నే తయారై వెళ్తే, పినతల్లి కాదు, మీ నాన్న ఈ రాజ్యాన్ని భరతుడికి ఇవ్వాలి, నిన్ను అడవికి పంపాలి అని నేను అడిగిన వరాలు ఒప్పుకున్నాడు. కాబట్టి నువ్వు అట్లా చెయ్యి అని ఆమె చెప్పింది. ఆయనేం చేశాడు, సరే అని
ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి వచ్చాడు. ఆ విధంగా వస్తున్న నా భర్తను నేను అనుసరించాను. ఆయన తమ్ముడు కూడా అట్లానే వచ్చాడు అని చెప్పింది. ఇదంతా చెప్పి ఆమె ఆపితే, ఆయన ఏ విధంగా తన సొంత రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి మాట కోసం వచ్చేసాడో, ఏ విధంగా ఆయన ఎంత గొప్ప సద్గుణాలతో ఉన్నాడో, ఎటువంటి గొప్ప మనిషో, ఎందుకు ఆయనంటే సీతకంత ప్రేమో అవన్నీ చెప్తూ వచ్చింది. దానికి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా 180 డిగ్రీస్‌లో అదర్ ఎక్స్‌ట్రీమ్‌లో ఈ రావణుడు వాడి గురించి వాడే చెప్పుకున్నాడు పైగా. ఇంకెవరో ఒకళ్ళు ఈయనను మెచ్చుకోవడం గాదు. ఈయనే ఆత్మస్తుతి చేసుకుని, నేనెంత గొప్పవాడిని తెలుసా అని. పోనీ చెప్పేవేమి, నేను గూడా అంతే. నా రాజ్యాన్ని, నా ఆస్తులను, నా ధనాన్ని వాటిని ఎవరో తీసేసుకుంటుంటే గూడా, మాట కోసము, ధర్మం కోసము, సత్యం కోసం వాటిని వదిలిపెట్టేసొచ్చాను అని ఈ రకంగా ఏమైనా జెప్పాడా? అహా! ఈయన జెప్పుకున్నవేవి కరెక్ట్‌గా అపోజిట్‌గా. నేనే నా తమ్ముడికి ఉన్న వాటిని వెళ్లి వాడిని ఓడించి యుద్ధం చేసి యుద్ధంలో అవన్నీ లాక్కొనొచ్చాను. నావి ఇవ్వడం గాదు. నావే నేను వదిలిపెట్టడం గాదు. పక్కవాడివి గూడా నేను దుర్మార్గంగా సాధించుకుంటాను. నా భర్త సర్వభూతాల పట్ల హితం కోరుతాడు అని సీత చెప్తే, వీడి గురించి ఏం చెప్పుకున్నాడు, నేను పక్కన వాళ్ళని ఎంత భయపెడతానో తెలుసా? నేనున్నానంటే అందరూ పారిపోతారు. నా రకంగా. ఉన్న వాటికి కరెక్ట్‌గా ఆపోజిట్‌గా చెప్పుకున్నాడు మనవాడు. సీతమ్మ అట్లా చేస్తే చెడిపోతావని చెప్తూ ఉన్నది. ఇంక అప్పుడు రావణాసుడు ఏం చేశాడో చూద్దాము. ఏవం ఉక్తవతః తస్య సూర్యకల్పే శిఖిప్రభే క్రుద్ధస్య హరిపర్యంతే రక్తే నేత్రే బభూవతుః. ఏవం ఉక్తవతః ఈ రకంగా ఆమె చెప్తూ ఉంటే ఏం చెప్పిందామె? అనవసరంగా నాలాంటి దాని జోలికొచ్చావంటే నీకు మోక్షం లేదు, నశించిపోతావు అని ఆమె చెప్తూ ఉంటే ఆయనకి చాలా కోపమొచ్చింది మరి. దాంతో తస్య క్రుద్ధస్య మహాకోపంతో ఉన్న ఆ రావణుడి యొక్క సూర్యకల్పే అగ్నిగోళాల్లాగేదో సూర్యగోళాలలాగా అగ్ని ప్రభలతో రక్తము ఓడుతూ ఆయన నేత్రాలు ఎరుపెక్కి ఉన్నాయి హరిపర్యంతే. అంచులలో నలుపుతో కూడిన ఎరుపుతో ఆయన కన్నులు ఆ విధంగా అగ్నిగోళాల్లాగానో, అగ్ని శిఖల్లాగానో రగిలిపోయాయి. అంత కోపమొచ్చిందాయనకి. సద్యః సౌమ్యం పరిత్యజ్య భిక్షురూపం సహ రావణః స్వం రూపం కాలరూపాభం భేజే వైశ్రవణ అనుజః. వైశ్రవణుడు కుబేరుడి యొక్క అనుజుడు తమ్ముడు సహ రావణః మన రావణాసురుడు సద్యః ఇంక వెంటనే మంచి లేదేమీ లేదు. ఆ సౌమ్యమైన భిక్షు రూపాన్ని పరిత్యజ్య వదిలిపెట్టేసాడింక. వదిలిపెట్టి కాలరూపాభం కాలుడిలాగా ఉన్న తన సొంత రూపాన్ని భేజే పొందాడు. ఇంకా భిక్షు రూపాన్ని, మాయా రూపాన్ని వదిలిపెట్టేసాడు. ఇప్పుడు రావణుడిలాగానే తన సొంత రూపంలో కనిపిస్తున్నాడు. క్రోధేన మహతా ఆవిష్టః నీలజీమూత సన్నిభః వసన ఆభరణ ఉపేతాం మైథిలీం రావణః అబ్రవీత్. మహా కోపమావేశించిందాయనకి. నల్లటి కారు మబ్బులలాగా ఉన్నాడు. మన మైథిలి సీత చక్కటి వసనాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలను ధరించి ఉన్నది. అటువంటి ఆమెతో మన రావణాసురుడు ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. త్రిషు లోకేషు విఖ్యాతం యది భర్తారం ఇచ్ఛసి మాం ఆశ్రయ వరారోహే తవ అహం సదృశః పతిః. ఓ వరారోహే ఓ అందమైన దానా, త్రిషు లోకేషు ముల్లోకాల్లో యది ఒకవేళ నువ్వు విఖ్యాతం భర్తారం ఇచ్ఛసి బాగా పేరు ప్రతిష్టలున్న భర్త కావాలి అని కోరుకున్నావే అనుకో. అప్పుడు నువ్వేం చెయ్యి అంటే, మాం ఆశ్రయ నన్ను ఆశ్రయించు. నన్ను చేరు.
ఎందుకు అంటే, ఓ అందమైన దానా, తవ నీకు అహం నేను, సదృశః పతిః నీకు తగిన భర్తను నేనే. ముల్లోకాల్లో గొప్ప పేరున్న భర్త గావాలని నువ్వు కోరుకున్నావంటే నన్ను చేరు. ఎందుకు అంటే నీకు తగిన భర్తను నేను. మాం భజస్వ చిరాయ త్వం అహం శ్లాఘ్యః ప్రియః తవ. న ఏవ చాహం క్వచిత్ భద్రే కరిష్యే తవ విప్రియం. ఓ భద్రే, ఓ భద్రమూర్తి, ఓ మంగళ స్వరూపురాలా! నువ్వు చిరాయ మాం భజస్వ. ఇంక చిరకాలం ఇంకిప్పటి నుంచి ఎప్పటిదాకా నన్ను చేరు. ఎందుకు అంటే అహం నేనే నీకు శ్లాఘ్యః పొగడదగిన వాడిని. ఇక్కడ నన్ను నించోబెట్టి నీ భర్తను ఆ రాముడిని పొగుడుతున్నావు. కానీ కాదు. నీకు విషయం అర్థం గావట్లేదు. నన్ను పొగుడు. ఎందుకు అంటే తవ ప్రియః నీకు ప్రియుణ్ణి నేను. అహం నేను క్వచిత్ ఎప్పుడు గూడా, ఎక్కడా గూడా ఓ భద్రే తవ విప్రియం నీకు ఇష్టం లేని పనిని కరిష్యే చెయ్యనే చెయ్యను. రాముడు చూసావా? నీకెంత ఇష్టం లేని పని చేశాడో? నిన్నిక్కడి దాకా అడవి దాకా తీసుకొనొచ్చాడు. ఇటువంటి పనులన్నీ నేను చెయ్యను. నిన్ను చాలా ముద్దు ముద్దుగా చూసుకుంటాను. నీకు ప్రియుణ్ణి, నీకు తగిన భర్తను, పొగిడితే నన్ను పొగుడు, నన్ను చేరు అని చెప్తూ ఉన్నాడు. త్యజ్యతాం మానుషే భావః మయి భావః ప్రణీయతాం. రాజ్యాత్ చ్యుతం అసిద్ధార్థం రామం పరిమిత ఆయుషం కైః గుణైః అనురక్తాసి మూఢే పండిత మానిని. ఇదిగో మానుషే ఈ మనిషి మీద, ఆ రాముడి మీద భావః త్యజ్యతాం ఈ మనసు పెట్టుకున్నావు గదా! దాన్ని వదిలిపెట్టు. ఆ రాముడి మీద, ఆ మనిషి మీద మనసు పెట్టుకుని కూర్చున్నావు దాన్ని వదిలిపెట్టు. మయి భావః ప్రణీయతాం. నా మీద నీ ప్రేమంతా పెట్టుకో. నీ మనసంతా, నీ మనసులోని ప్రేమంతా నా మీద పెట్టుకో. రాముడు ఎటువంటి వాడు ఆ మనిషి? పరిమిత ఆయుష్‌తో ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? నేనైతే అనంతమైన కాలం ఉంటాను. ఎల్లకాలం ఉంటాను. ఆయన ఉంటాడా? ఉండడు గదా! పైగా అసిద్ధార్థుడు ఏమైనా సాధించాడా ఇంతవరకు? ఏమీ లేదు గదా! వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అడవిలో. ఏమి సాధించాడు? నేను చూసావా? యుద్ధాలు చేసి అవి ఇవి అన్నీ ఎత్తుకొనొచ్చాను. అందరిని భయపెట్టి తిప్పుతుంటాను. నన్ను చూసి అందరూ పారిపోతుంటారు. నాకో రాజ్యం గూడా ఉన్నది. ఇన్నున్నాయి. ఆయనకేమైనా ఉన్నాయా? ఏమైనా సాధించాడా ఇంతవరకు? ఏమీ లేదు. పైగా రాజ్యాత్ చ్యుతం. రాజ్యం నుంచి భ్రష్టమయ్యాడు. అటువంటి ఆయనలో, "ఓ మూర్ఖురాలా! పండితురాల్లాగా మాట్లాడుతావా? ఏమున్నాయి? ఏ గుణాలున్నాయని అప్పటినుంచి అన్ని శ్లోకాల్లో పొగిడావు. ఆయన మీద ఎందుకు నీకు అనురాగము? ఎందుకంత అనురక్తి? ఏమున్నాయి ఆయనలో? రాజ్యం పోగొట్టుకున్నాడు. ఇంతవరకు ఏమీ సాధించలేదు. ఆ ఆయుష్ గూడా ఎంతకాలం ఉంటుంది? అది గూడా పోతుంది. ఏముందని ఒక మనిషి ఆయన మీద మనసు పెట్టుకొని కూర్చున్నావు. పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు పండితురాల్లాగా, మూర్ఖురాలా. యః స్త్రియా వచనాత్ రాజ్యం విహాయ ససుహృజ్జనం అస్మిన్ వ్యాళానుచరితే వనే వసతి దుర్మతిః. యః ఆ మనిషి నువ్వు అప్పటినుంచి పద్యాల్లో ఓహో! నీ భర్త గురించి ఏంటేంటో చెప్తున్నావు. ఆయన ఒక స్త్రీ మాటకు రాజ్యాన్ని, సుహృత్ జనులను అందరిని విహాయ వదిలిపెట్టి, వ్యాళానుచరితే అస్మిన్ వనే క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలో తిరుగుతూ ఉన్నాడు, వసిస్తూ ఉన్నాడు. ఆ దుర్మతి, దుర్బుద్ధి కలిగిన వాడు. ఆ బుద్ధి లేనివాడు రాజ్యం నుంచి భ్రష్టుడై అడవిలో తిరుగుతూ ఉన్నాడు ఈ క్రూర మృగాలు సంచరించే ప్రాంతంలో. ఆయన గురించి గొప్పలన్నీ చెప్తున్నావా నువ్వు? నా గురించి చెప్పు. నా దగ్గరున్నాయి చాలా సుగుణాలన్నీ నువ్వు పొగడ్డానికి వీలుగా. ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం అభిగమ్య సుదుష్టాత్మా రాక్షసః కామమోహితః జగ్రాహ రావణః సీతాం బుధః ఖే రోహిణీమివ. ఇత్యుక్త్వా ఈ రకంగా చెప్పి ఈ మాటలను ఆ ప్రియార్హ ప్రియంగా ఆమెతో మాట్లాడడం, వ్యవహరించడం చెయ్యాలి. దానికి అర్హురాలామె. ఆమె గూడా ప్రియంగా మాట్లాడుతుంది. ఆమెకు అప్రియమైన మాటలన్నీ మాట్లాడుతూ, ఆమెకు ఇష్టం లేని పనులన్నీ చేస్తూ, ఆ మైథిలిని
ఆమె దగ్గరికి ఆ సుదుష్టాత్మ బాగా దుష్టమైన మనసుతో ఉన్నవాడు, ఆ కామ మోహితుడు, కామంతో దుష్టమై, దూష్యమై ఉన్నది ఆయన మనసు. అటువంటి ఆ రాక్షసుడు ఆమెను అభిగమ్య చేరి మన రావణుడు సీతను జగ్రాహ ఒడిసి పట్టుకున్నాడు. ఎట్లా అంటే ఆకాశంలో రోహిణి నక్షత్రాన్ని బుధగ్రహం పట్టుకున్నట్టు పట్టుకున్నాడు వీడు. వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోహతు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా. సహా మనవాడు రావణుడు ఆమె దగ్గరికెళ్ళాడు ఇక. వెళ్ళి వామేన కరేణ ఎడమ చేతితో ఆ పద్మాక్షి పద్మాల వంటి కన్నులున్న సీత యొక్క తల దగ్గర ఎడమ చెయ్యి బెట్టాడు. దక్షిణేన పాణిన కుడి చెయ్యి ఆమె ఊర్వోహో మోకాళ్ళ కింద బెట్టాడు. ఎడమ చెయ్యి ఆమె తల దగ్గర బెట్టి, కుడి చెయ్యి ఆమె మోకాళ్ళ దగ్గర బెట్టి ఎత్తుకున్నాడు. ఆ రకంగా పరిజగ్రాహ. సహ చ మాయామయః దివ్యః ఖరయుక్తః ఖరస్వనః ప్రత్యతృస్యత హేమాంగః రావణస్య మహారథః. సహా ఆయన యొక్క ఆ దివ్యమైన, మాయామయమైన, గాడిదలు పూంచిన, ఖరమైన, చాలా కఠినమైన, కర్కశమైన శబ్దం చేస్తూ ఉన్న, హేమాంగః బంగారపు తొడుగుతో ఉన్న రావణాసురుడి యొక్క ఆ మహారథము ప్రత్యదృశ్యత కనిపించింది. అంతవరకు అది అదృశ్యంగా ఉన్నది. రావణాసురుడు ఆ రథంలో వచ్చాడు గదా! ఆయన భిక్షుకుడి వేషంలో ఉన్నాడు గాబట్టి అక్కడ రథం గూడా కనిపించట్లేదు. అదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు రావణాసురుడు తన సొంత రూపాన్ని ధరించి సీతను ఎత్తుకోగానే ఆ రథం గూడా మళ్ళీ కనిపించింది. తతః తాం పరుషైః వాక్యైః భర్త్సయన్ సహ మహాశ్వనః అంకేన ఆదాయ వైదేహీం రథం ఆరోపయత్ తదా. తదా ఇంకా తతః ఆ విధంగా తాం ఆమెను పరుషైః వాక్యైః భర్త్సయన్ కఠినమైన మాటలతో ఆమెను బెదిరిస్తూ సహా రావణాసురుడు మహాశ్వనః గట్టిగా అరుస్తున్నాడు, ఆమెను బెదిరిస్తున్నాడు, ఎత్తుకున్నాడు వైదేహిని. ఆ విధంగా అంకేన ఆదాయ ఒళ్ళో ఎత్తుకుని ఇట్లా చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టు రథం ఆరోపయత్ రథాన్ని ఎక్కించాడు. సా గృహీత విచుక్రోశ రావణేన యశస్విని రామా ఇతి సీతా దుఃఖార్త రామం దూరగతం వనే. సా యశస్విని ఆ యశోమూర్తి ఈ విధంగా రావణేన గృహీత రావణాసుడి చేత పట్టుకోబడ్డదై విచుక్రోశ గట్టిగా అరుస్తూ ఉన్నది. రామా రామా అని అరుస్తూ ఉన్నది సీత దుఃఖంతో, ఆర్తితో. ఆ రాముడేమో వనంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆయనకి వినిపిస్తుందో లేదో గాని ఆమె మాత్రం గట్టిగా అరుస్తున్నది. రామ 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 అని అరుస్తున్నది. తాం అకామాం సహ కామార్తః పన్నగేంద్ర వధూమివ వివేష్టమానాం ఆదాయ ఉత్పపాదాద రావణః. సహ కామార్తః కామార్తుడు, ఆమెమో దుఃఖార్తురాలు, వాడు కామార్తుడు. ఆమెకున్నది ఆయన మీద కామము లేదు. ఆయన మీద ఆమెకు కోరిక లేదు. ఆమె అకామ. ఆమె కోరిక రాముడి పైనున్నది. అయినా గూడా తాం ఆమెను పన్నగేంద్ర వధూమివ వివేష్టమానాం ఏదో ఆడ తాచు పాములాగా ఆమె మెలికలు తిరిగిపోతూ ఉంటే ఆయన పట్టు తప్పించుకోవాలని అటువంటి ఆమెను గట్టిగా పట్టుకుని ఆదాయ మన రావణుడు ఉత్పపాత అథ ఇంకా ఆ రథంతో పాటు పైకి లేచాడు ఆకాశంలోకి అట్నుంచి వెళ్ళడానికి. తతః సా రాక్షసేంద్రేణ హ్రియమాణ విహాయ సా భృశంచుక్రోశ మత్తా ఇవ భ్రాంత చిత్తా యథా ఆతురా. తతః ఇంకా సా ఆమె రాక్షసేంద్రేణ హ్రియమాణ రాక్షసుడు మన రావణుడు ఎత్తుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఆ విధంగా అపహరించబడ్డదై మత్తాయివ పిచ్చి దానిలాగా
భ్రాంత చిత్తాయథ భ్రాంతిలో ఉన్నదానిలాగా భృశంచుక్రోశ చాలా గట్టిగా ఏడుస్తున్నది, అరుస్తున్నది. ఆతురాయథ ఎంతో ఆతురతతో, ఎంతో ఆర్తితో, చిత్తభ్రాంతితో ఉన్నదానిలాగా, పిచ్చిదానిలాగా గట్టిగా అరుస్తూ ఉన్నది ఆ రథంలో నుంచి. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణాం న జానీషే రక్షసా మాం అమర్షిణ. ఓ లక్ష్మణ, ఓ పరాక్రమవంతుడా, పెద్దల మనసులకు శాంతిని కలిగించేవాడా, అమర్షిణ రాక్షస, ఈ దయలేని రాక్షసుడి చేత హ్రియమాణాం అపహరించబడుతున్న మాం నన్ను న జానీషే తెలుసుకోలేకుండా ఉన్నావో, నన్ను ఈ రాక్షసుడు ఎత్తుకుని పోతూ ఉంటే నీకు తెలియకుండా ఉన్నదే. జీవితం సుఖం అర్థాంశ్చ ధర్మహేతోః పరిత్యజన్ హ్రియమాణాం అధర్మేణ మాం రాఘవ న పశ్యసి. ధర్మం కోసమే అర్థాలను, కామాలను, సుఖాలను, జీవితాన్ని గూడా వదిలిపెట్టి ఓ రాఘవా, నువ్వు ఈ వనవాసం చేస్తూ ఉన్నావే. అటువంటి నువ్వు అధర్మంగా నేను అపహరించబడుతూ ఉంటే కూడా అటువంటి మాం నన్ను న పశ్యసి చూడలేకుండున్నావే. ధర్మం కోసమే ఈ వనవాసం చేస్తున్న నువ్వు అధర్మంగా నన్నెత్తుకుని పోతూ ఉంటే నీకు తెలియకుండా ఉన్నదే. నను నామ అవినీతానాం వినేతాసి పరంతప. కథం ఏవం విధం పాపం నత్వం శాస్సిహి రావణం. ఓ పరంతపుడా, శత్రువులను తపింపచేసేవాడా రామా, నను కాని అవినీతానాం వినేతాసి, నువ్వు అన్యాయం చేసే వాళ్లను సరైన మార్గంలో పెట్టేవాడివే. అటువంటి నువ్వు మరి కథం ఏవం విధం, ఎందుకని ఈ విధంగా ఆ పాపిష్టివాడు రావణుడు ఇట్లా చేస్తూ ఉంటే వాణ్ణి త్వం నువ్వు నా శాస్తిహి ఎందుకు శాసించట్లేదు, ఎందుకు శిక్షించట్లేదు? అన్యాయం చేసే వాళ్ళను, దుర్మార్గం చేసే వాళ్ళని నువ్వు నిగ్రహిస్తావే, దారిలో పెడతావే. వీడింత అన్యాయం మహాపాపం చేస్తూ ఉంటే నువ్వెందుకు వాణ్ణి శిక్షించట్లేదు? నన్ను సద్యః అవినీతస్య దృశ్యతే కర్మణః ఫలం. కాలః అపి అంగీభవతి అత్ర సస్యానామివ పక్తయే. ఇంకా రాముడికి, లక్ష్మణుడికి చెప్పినా గూడా వాళ్ళకు వినడానికి వాళ్ళు దగ్గరలో లేరు. అందుకని ఇక్కడే ఉన్న రావణాసుడికి చెప్తూ ఉన్నది. అవినీతస్య, అన్యాయం చేసేవాడెవడైనా ఉంటే అటువంటి వాడి దుర్మార్గానికి ఆ కర్మకు ఫలము సద్యః న దృశ్యతే, వెంటనే తెలియదు. ఎందుకు అంటే సస్యానామపి, పంటలేవైనా సరే సస్యాలు పక్తయే, వాటికి పండే కాలం వస్తేనే అవి పండుతాయి. అట్లానే నీ పాపమైనా సరే ఆ పాపం పండే కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీ పాపం పండుతుంది రావణ. వెంటనే చేసిన కర్మలకు ఫలము కనపడదు. ఒక్కొక్కసారి అట్లా కనపడకపోతే నేను చేసిన దుర్మార్గపు పనికి, నా పాపపు పనికి ఫలితము నాకు కలగలేదు అని అనుకుంటావో ఏమో, కానీ తప్పకుండా కలుగుతుంది. కానీ దానికి కాలం రావాలి. నీ పాపం పండే సమయం వస్తుంది. త్వం కర్మ కృతవాన్ ఏతత్ కాలోపహత చేతనః జీవితాంతకరం ఘోరం రామాత్ వ్యసనమాప్నుహి. త్వం నువ్వు కాలోపహత చేతనః, కాల ప్రభావానికి దెబ్బతిని ఉన్న మనసుతో, బుద్ధితో ఉన్నవాడివి. ప్రారబ్ధ కర్మలు కాలము నడిపిస్తూ ఉంటే వాటి వల్ల నీ బుద్ధి చెడి ఈ విధంగా నువ్వు జీవితాంతకరం కర్మ కృతవాన్, ఇటువంటి పనిని చేస్తూ ఉన్నావు. నీ నాశాన్ని కలిగించే కర్మ చేస్తూ ఉన్నావు. ఆ కాలం వచ్చిందంటే రామాత్, రాముడి నుంచి నువ్వు ఘోరం వ్యసనమాప్నుహి, చాలా గొప్ప ఆపదను పొందుతావు, నాశం పొందుతావు.
హంత ఇదానీం సకామాః తు కైకేయీ సహ బాంధవైః హ్రియే యద్ధర్మకామస్య ధర్మపత్నీ యశస్వినః. ఏదైతే ధర్మకాముడు, ధర్మాన్నే కోరుకునే ఆ యశోమూర్తి రాముడి యొక్క ధర్మపత్ని నేను ఈ విధంగా హ్రియే అపహరించబడుతూ ఉన్నాను గదా! ఇంక దీనితో ఆ కైకేయి బంధువులతో సహా ఇదానీం ఇప్పుడు సకామా అస్తు. ఆమె కోరిక తీరిందానిగా ఉంటుంది. ఆమె కోరిక ఇంతే గదా! మేము ఈ విధంగా బాధపడాలనే గదా ఆమె కోరుకున్నది. ఆమె కోరిక తీరిందిప్పుడు. ఆయన భార్య ఇప్పుడు ఈ విధంగా అపహరించబడేసరికి అని ఆమె అనుకుంటూ ఉన్నది. సా తదా కరుణాః వాచః విలపంతి సుదుఃఖితా వనస్పతిగతం గృధ్రం దదర్శ ఆయతలోచన. సా ఆమె ఆయతలోచన పెద్ద పెద్ద కన్నులతో చుట్టూ చూస్తూ ఉన్నది. ఆకాశ మార్గంలో రథం మీద ఎక్కించుకుని గట్టిగా పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు రావణుడు. ఆమె రాముణ్ణి, లక్ష్మణుణ్ణి పిలుస్తూ ఉన్నది. రావణాసుడికి గూడా బుద్ధి చెప్తూ ఉన్నది. ఆ చుట్టూ చూస్తూ ఉన్నది ఏడుస్తూ. ఈ రకంగా తదా అప్పుడు కరుణాః వాచః విలపంతి దయనీయమైన మాటలన్నీ మాట్లాడుతూ చాలా దుఃఖంతో ఉన్న మన సీత పెద్ద పెద్ద కన్నులతో చుట్టూ చూస్తూ ఉంటే వనస్పతిగతం పెద్ద ఏదో మర్రి చెట్టో, రావి చెట్టో ఎక్కి ఉన్న దానిపైన వాలి ఉన్న ఒక పెద్ద గ్రద్ద మన జటాయువు కనిపిస్తే దాన్ని ఆ జటాయువును దదర్శ చూసింది. వనస్పతి అంటే పువ్వులు లేకుండా కాయలు కాసే చెట్లు అని అర్థము. పెద్ద పెద్దగా ఉంటాయి మర్రి చెట్లు, మేడి చెట్లు, రాగి చెట్లు అట్లా. అటువంటి ఒక పెద్ద చెట్టు పైన ఉన్నది ఈ గద్ద. అది కనిపించింది. సా తం ఉద్వీక్ష్య శుశ్రోణి రావణస్య వశంగతా సమాక్రందత్ భయపరా దుఃఖోపహతయా గిరా. సా ఆమె శుశ్రోణి అందమైన తల్లి సీతమ్మ రావణస్య వశంగత రావణుడి వశంలో ఉన్నదిప్పుడు. ఆమె తం ఉద్వీక్ష ఆ గద్దను చూస్తూనే దుఃఖోపహతయా గిరా దుఃఖంతోటి ఆమెకు మాటలు గూడా తడబడుతూ ఉంటే భయపర భయంతోటే సమాక్రందత్ అక్కడి నుంచే గట్టిగా ఆక్రందనలన్నీ చేస్తూ ఉన్నది. అరుస్తూ ఉన్నది. రావణుడెందుకో ఆమెను కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదు. ఆమె నోరు గట్టేయడానికి అట్లాంటివన్నీ చేయలేదెందుకో. మనకి యూజువల్‌గా కిడ్నాపింగ్ చేసేవాళ్ళు చేతులు, కాళ్ళు కట్టేయడమే గాదు, నోరు గూడా ప్లాస్టర్ అవన్నీ యేసేస్తారు. వీడు ప్లాస్టర్‌లు అప్పుడు లేకపోయినా గూడా కనీసం చెయ్యితోటైనా నోరు మూసేద్దాం అట్లా ట్రై చేయట్లేదెందుకో. ఎందుకంటే వాడికి రెండే గదా చేతులు. ఆ 2 చేతులతో ఆమెను పట్టుకున్నాడేమో అనుకోడానికి లేదు. వాడికి 20 చేతులని చెప్పారు మన వాల్మీకి మహర్షి. మరెందుకో గాని వాడు నోరు మూయట్లేదు ఆమెను. కాబట్టి ఆమె గట్టిగా అరుస్తున్నది. ఆమేమంటున్నదంటే, "ఓ జటాయో పశ్య మా మధ్య హ్రియమాణాం అనాథవత్ అనేన రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణ." ఓ జటాయువో పశ్య చూడు నన్ను, నన్నిప్పుడు అద్య అనాథలాగా అపహరించుకుని పోతూ ఉన్నాడు. ఆ రకంగా ఈ రాక్షసుడి చేత నేను అపహరించబడుతూ ఉన్నాను. ఈ పాపకర్ముడు వాడు ఇంత దయనీయంగా నన్నెత్తుకుని పారిపోతూ ఉన్నాడు చూడు అని చెప్తూ ఉన్నది. రామాయ తు యథా తత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయ చ తత్సర్వం ఆఖ్యాతవ్యం అశేషతః. ఓ జటాయో యథాతత్వం ఉన్నది ఉన్నట్టు మమ హరణం నన్ను వీడెత్తుకుని పోతూ ఉన్నాడు. ఎటు సైడ్ వెళ్తున్నాడు ఏమి కథ అని ఇదంతా నువ్వు చూసింది చూసినట్టు రామాయ లక్ష్మణాయ చ రాముడికి లక్ష్మణుడికి కూడా తత్సర్వం మొత్తము అశేషతః ఏమీ వదిలిపెట్టకుండా ఆఖ్యాతవ్యం చెప్పవలసి ఉన్నదే. ఇదిగో ఈ సమయంలో ఇటువైపు నుంచి ఇటువంటి రథంలో ఈ ఆకాశ మార్గంలో నన్ను వీడు ఎత్తుకుని పోతూ ఉన్నాడు. వీడి పేరు రావణుడు. వీడెత్తుకొని పోతూ ఉన్నాడు అని అదిగో రాముడికి, లక్ష్మణుడికి చెప్పు అని ఆమె అంటూ ఉన్నది. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్ये అరణ్యకాండే సప్తచత్వారింశः सर्गः सम्पूर्णम्. तं శబ్దం అవసుప్తః తు జటాయుః అథ శుశ్రువే.
నిరీక్ష రావణం క్షిప్రం వైదేహీంచ దదర్శ సహ. ఆ శబ్దాన్ని విన్నాడు మన జటాయువు. ఆమె అరుస్తూ ఉంటే. ఆయన అవసుప్తః పాపం నిద్రపోతూ ఉన్నది. ఆ గద్ద, ఆ జటాయువు ఆ పెద్ద మర్రి చెట్టు పైన నిద్రపోతూ ఉన్నది కాబట్టి చూసుకోలేదు ఇంతసేపు. ఈ అరుపులు విని నిద్ర మేల్కొని చూసి ఆ అరుపులన్నీ సుశ్రువే. తర్వాత ఆ రావణుణ్ణి, వైదేహిని కూడా క్షిప్రం వెంటనే సహా ఆ జటాయువు దదర్శ చూసాడు. తతః పర్వతకూటాభः తీక్ష్ణతుండः ఖగోత్తమः వనస్పతిగతః శ్రీమాన్ వ్యాజహార శుభాం గిరం. ఇంకా తర్వాత పెద్ద పర్వత శిఖరంలాగా ఉన్న తీవ్రమైన వాడి అయిన ముక్కుతో ఉన్న ఆ పెద్ద గద్ద, ఆ చెట్టు పైన ఉన్న గద్ద, శ్రీమంతమైన ఆ జటాయువు శుభాం గిరం వ్యాజహార కొన్ని మంచి మాటలు రావణాసురుడికి అక్కడి నుంచే చెప్తూ ఉన్నాడు. ఓ దశగ్రీవా స్థితః ధర్మే పురాణే సత్య సంశ్రయః జటాయుః నామ్నా అహం రుద్రరాజః మహాబలః. ఓ దశగ్రీవా ఎందుకు అంటే 10 తలలతోటి ఉన్నాడు రావణాసురుడు. అప్పుడు సీతనెత్తుకుని వెళ్తూ ఉన్నప్పుడు వాడి ఒరిజినల్ రూపం వచ్చేసిందని చెప్పారు కాబట్టి వాల్మీకి మహర్షి 10 తలలు ఉన్నాయి, 20 చేతులు ఉన్నాయి. వాడు ఆ విధంగా ఆమెను తీసుకుని వెళ్తుంటే ఓ దశగ్రీవా నేను సత్య సంశ్రయః సత్యాన్ని ఆశ్రయించి ఉన్నవాణ్ణి, పురాణే ధర్మే స్థితః సనాతనమైన ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నవాణ్ణి, సత్యము ధర్మము పాలించేవాణ్ణి, నామ్నా జటాయుః నా పేరు జటాయువు అన్న పేరుతో ఉన్నాను. గద్దలకు రాజును నేను. గద్దలు అన్న రాజ్యానికి నేను రాజును, గొప్ప బలవంతుణ్ణి. రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమః లోకానాంచ హితే యుక్తః రామః దశరథాత్మజః. తస్య ఏషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని సీతా నామ వరారోహ యాం త్వం హర్తుం ఇహ ఇచ్ఛసి. ఒకవేళ నీకు తెలియదో ఏమో గాని సర్వస్య లోకస్య రాజా ఈ చుట్టుపక్కల రాజ్యానికి మొత్తానికి రాజు మహేంద్ర వరుణోపమః ఇంద్రుడిలాగా గొప్ప ప్రభావం కలిగిన వాడు, లోకానాం హితేయుక్తః అందరికీ మంచి జరగాలని కోరుకునేవాడు, అందరి మంచి కోరుకునేవాడు, హితం కోరుకునేవాడు. దశరథుడు అన్న ఒక రాజుకి కొడుకు ఈ రాముడు. ఈయన కూడా రాజు. తస్య లోకనాథస్య ఆ రాజుకు ఏషా ఈమె ఈ యశస్విని ధర్మపత్ని ఆయన భార్య, ఆయన ఇల్లాలు. దశరథుడు అన్న ఒక రాజుకి కొడుకు ఈయన కూడా రాజు. ఆ రాజు భార్య, రాజు యొక్క భార్యని నువ్వు అపహరించుకుని తీసుకుని వెళ్తూ ఉన్నావు. ఈమె పేరు సీత. ఈ వరారోహ ఎవరినైతే నువ్వు అపహరించాలని చూస్తూ ఉన్నావో ఆమె సీత. ఆమె భర్త రాముడు, ఆయన రాజు. కథం రాజా స్థితః ధర్మే పరదారాన్ పరామృశేత్ రక్షణీయాః విశేషేణ రాజదారాః మహాబలా. ఓ మహాబలవంతుడా, నువ్వు కూడా ధర్మే స్థితః ధర్మంలోనే ఉన్న రాజువు గదా. నువ్వు కూడా ఒక రాజువు. నీకు కూడా రాజధర్మాలు తెలుసు గదా. నువ్వు పరదారాన్ పరుల భార్యలను కథం ఏ విధంగా పరామృశేత్ ఇట్లా అపహరించగలవు? చేయకూడదు కదా. నువ్వు కూడా ఒక రాజువు. నేను కూడా నీకన్నా పెద్దవాడిని. నేను కూడా రాజును. అందుకని నీకు ఈ ధర్మం చెప్తున్నాను. రాజులు వాళ్ళ భార్యలను వాళ్ళు రక్షించుకోవాలి. పక్కన వాళ్ళని కూడా రక్షించాలి కదా. అటువంటి నువ్వు ధర్మంలో ఉన్నవాడివి పరుల భార్యలను, పరరాజు పైగా పక్కన రాజు యొక్క భార్యను ఎట్లా అపహరిస్తావో, విశేషణ ముఖ్యంగా రాజదారాహ రాజుల యొక్క భార్యలు రక్షణీయాహ వాళ్ళని రక్షించాలి కదా. ఓ మహాబల నీకు తెలియదా? నివర్తయ మతిం నీచాం పరదారాభిమర్శనాత్ న తత్ సమాచరేత్ ధీరః యత్ పరహాస్య విగర్హయేత్. అందుకని పరదారాభిమర్శనాత్
పరుల భార్యలను చెరపట్టడమన్నా ఇటువంటి నీచమైన బుద్ధి నుంచి పక్కకి తప్పుకో. ఆ బుద్ధిని వెనక్కి తిప్పు. అటువంటి పని ఏదైతే పరహ విహర్గయేత్ చేసిన వాడు ఇటువంటి పని చేస్తే వాడిని మిగిలిన వాళ్ళు గర్హిస్తారంటే అటువంటి గర్హనీయమైన, నిందనీయమైన పని సమాచరేత్ చెయ్యరాదు. ధీరులు, బుద్ధి కలిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళు దూషిస్తారన్న ఏవైతే దూష్యమైన పనులుంటాయో అటువంటి కర్మలు చెయ్యరాదు. ఎందుకు? పక్కన వాడి భార్యని అపహరించాలన్న నీచమైన బుద్ధి నీకు. పైగా రాజుగారి భార్యను, ఇంకొక రాజు, ఆయన భార్యను నువ్వెట్లా అపహరిస్తావు? తప్పు గదు. నువ్వు గూడా ఒక రాజువు గదా! నీకు తెలీదు. యథా ఆత్మనః తథా అన్యేషాం దారాః రక్ష్యాః విపశ్చితా. ఏ విధంగానైతే నీ భార్యను నువ్వు రక్షించుకుంటావో, ఏ విధంగా ఎవరు వాళ్ళ భార్యలను రక్షించుకుంటారో, అట్లానే ఇతరుల భార్యలను కూడా రక్షించుకుంటారు. ఎవరి భార్యలను వాళ్ళు రక్షించుకుంటారు, ఊరుకుంటారేంటి? నీ సంగతి నువ్వు చూసుకో. పరుల భార్యను నువ్వు అపహరించాలని కోరుకుంటే ఏమైపోతావో? ధర్మం అర్థం వా కామం వా శిష్టాః శాస్త్రేషు అనాగతం వ్యవస్యంతి అను రాజానం ధర్మం పౌలస్త్య నందన. ఓ పులస్త్యుడి వంశం నుంచి వచ్చినవాడా, ఒకవేళ ఎప్పుడైనా శిష్టులకు ధర్మం గురించో, అర్థం గురించో, కామం గురించో శాస్త్రాల్లో కావలసిన సమాధానము దొరకకపోతే, ఆ విధంగా అనాగతమైతే, వాళ్ళకెప్పుడైనా ధర్మార్థ కామాల గురించి అనుమానాలు కలిగి, శాస్త్రం ఏం జెప్పింది అని చూసుకుంటే, శాస్త్రంలో కూడా దొరకలేదనుకో దానికి సమాధానం. అప్పుడు వాళ్ళేం చేస్తారు శిష్టులు రాజు ఎట్లా దాన్ని ఆచరిస్తున్నాడు అని చూసి, ఆయన ఏ విధంగా ఆ క్రియను చేస్తూ ఉన్నాడో, ఆ పనిని చేస్తున్నాడో దాన్ని ధర్మం అని అనుసరించి వ్యవస్యంతి దాన్ని నిర్ణయిస్తారు. అసలు శాస్త్రాల్లో కూడా దీన్ని ఎట్లా ఆచరించాలి అని తెలియకపోతే, దొరక్కపోతే శాస్త్రాలు కొంతవరకు చెప్తాయి. చాలా వరకు చెప్తాయి. అయితే పూర్తిగా అన్నీ చెప్పలేవు. ఎక్కడైతే శాస్త్రాలు చెప్పకుండా వదిలిపెడతాయో, అటువంటివి రాజుగారు నిర్ణయించి ఆయన ఆచరించి చూపిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు తెలిసి నేర్చుకుంటారు కదూ! ఆ రకంగా రాజుగారు ధర్మాన్ని పాలించవలసి ఉంటుంది. రాజా ధర్మస్య కామస్య ద్రవ్యాణాం చ ఉత్తమః నిధిః. రాజంటే ఎవరు? ధర్మార్థ కామాలు పూర్తిగా నిండి ఉండాలి రాజులో. ధర్మః శుభం వా పాపం వా రాజమూలం ప్రవర్తతే. ధర్మం రాజుని మూలంగా పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది. ధర్మము పుణ్యకర్మ అయినా సరే, పాపకర్మ అయినా సరే రాజుని బట్టి ఉంటుంది. నువ్వు ఎట్లా చేస్తే నీ ప్రజ అట్లా అనుసరిస్తుంది. కాబట్టి నువ్వు అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తోటి ధర్మాన్ని ఆచరించవలసి ఉంటుంది. పాప స్వభావః చపలః కథం త్వం రక్షసాం వర ఐశ్వర్యం అభిసంప్రాప్తః విమానం ఇవ దుష్కృతిః. ఓ రాక్షసుల్లోనే శ్రేష్ఠుడైన వాడా, నువ్వు ఇటువంటి చపల బుద్ధితో ఉన్నావే, పాప స్వభావంతో ఉన్నావే, కథం ఏ విధంగా ఇటువంటి దుష్కృతులతో, ఇటువంటి పాప కర్మలు చేస్తూ విమానము మానమర్యాదలు లేకుండా ఐశ్వర్యాన్ని ఎట్లా సంపాదించుకుంటున్నావు నువ్వు? ఇటువంటి అన్యాయమైన, అధార్మికమైన కర్మలు చేస్తూ, ఇటువంటి పాపపు బుద్ధితో, చపల చిత్తంతో ఉండి ఐశ్వర్యాన్ని ఎట్లా సంపాదించుకుంటున్నావు నువ్వు? సంపాదించుకున్నది ఎంతకాలం ఉంటుందని అనుకుంటున్నావో? కామం స్వభావహేయః యస్య న శక్యః పరిమార్జితుం. ఎవరికైతే ఇటువంటి కామము స్వభావమై ఉంటుందో, ఇంకా అటువంటి వాడి బుద్ధిని పరిమార్జితుం శుద్ధి చెయ్యడము న శక్యః కుదరదు. చాలా కష్టము. నహి దుష్టాత్మనాం ఆర్యం అవసతి ఆలయే చిరం. దుష్టాత్ములు, దుర్మార్గమైన వాళ్ళ ఆలయాల్లో, ఇళ్లలో ఆర్యం ఐశ్వర్యము చిరకాలం నా అవసతిః ఉండదు.
నువ్వు ఇటువంటి దుర్మార్గాలన్నీ చేస్తూ ఏవేవో ఐశ్వర్యాలన్నీ సాధించుకుంటున్నానంటున్నావు గానీ, అవన్నీ చాలా కాలం నిలబడవు. దుర్మార్గమైన కర్మలు చేస్తే అవన్నీ నశించిపోతాయి. విషయే వా పురే వా తే యదా రామః మహాబలః నా అపరాధ్యతి ధర్మాత్మ కథం తస్య అపరాధ్యసి. రాముడు నీ ఇంటికొచ్చాడా? నీ ఊరికొచ్చాడా? నీ రాజ్యానికొచ్చాడా? నీ జోలికొచ్చాడా? ఆ ధర్మాత్ముడు, ఆ మహాబలుడు ఆయన సంగతి ఆయన చూసుకుంటూ ఉంటే, ఆయన నీకు ఏమి అపరాధం చేశాడని? ఆయన నీకు చేసిన అపరాధమేమి ఏమీ లేదు గదు. మరి అటువంటప్పుడు కథం ఏ విధంగా తస్య అపరాధ్యసి ఆయనకి ఇటువంటి అపకారం చేస్తున్నావు? ఆయన నీ రాజ్యానికో, నీ ఇంటికో వచ్చి నీకేమైనా అపకారం చేస్తే అందుకొని నేను ఇటువంటి పని చేశానని చెప్పొచ్చు. ఆయన నీకేం అపరాధం చేశాడని నువ్వు ఆయన పట్ల ఇటువంటి అపచారం చేస్తూ ఉన్నావు? అంటే మా వాళ్ళందరిని కరుణ్ణి వాళ్ళందరిని చంపేశాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు అంటే, యతి శూర్పణఖ హేతోః జనస్థాన గతః ఖరః అతివృత్తః హతః పూర్వం రామేణ అక్లిష్ట కర్మణ అత్ర బ్రూహి యథాతత్వం కః రామస్య వ్యతిక్రమః. యది ఒకవేళ శూర్పణఖ వల్ల ఆ జనస్థానంలో ఉన్న కరుడు వెళ్లి కావాలనే అతివృత్తి అక్కర్లేకుండా హద్దు దాటి ప్రవర్తించడం వల్ల పూర్వం ఇంతకు ముందు ఆ అక్లిష్ట కర్మ చేసే రాముడి చేత హతుడయ్యాడంటే మరి తప్పు చేశాడు, మరణించాడు. అందులో రామస్య వ్యతిక్రమః కః. రాముడు చేసిన తప్పేమున్నదో యథాతత్వం బ్రూహి ఉన్నది చెప్పు. ఏమున్నది చెప్పు? ఆయన చేసిన తప్పుకి, కరుడు చేసిన తప్పుకి మరణించాడు. దాంట్లో రాముడి తప్పేమున్నది? యస్య త్వం లోకనాథస్య భార్యాం హృత్వా గమిష్యసి క్షిప్రం విసృజ వైదేహీం మాత్వా ఘోరేణ చక్షుషా దహేత్ దహనభూతేన వృత్రం ఇంద్ర ఆశనిః యథా. యస్య ఏదైతే నువ్వు ఆ రాజుగారి భార్యను ఎత్తుకుని పోవాలని చూస్తున్నావో, నువ్వు ఆమెను ఆ వైదేహిని క్షిప్రం విసృజ వెంటనే వదిలిపెట్టు. లేకపోతే నువ్వు ఘోరేణ చక్షుషా అసలు ఆయనకు కోపమొచ్చి చూసాడంటే దహనభూతేన చక్షుష ఆయన చూపుతోటే కాల్చేయగలడు. వృత్రుణ్ణి ఇంద్రుడు వజ్రాయుధంతో చంపేసినట్టు చంపేస్తాడు. ఏమైపోతావు నువ్వు? రాజుగారి భార్యను ఎత్తుకుని పారిపోతున్నావు. ఆయన ఊరుకుంటాడా రాజు? సర్పం ఆశీవిషం బద్ధ్వా వస్త్రాంతే నా అవబుధ్యసే. ఏదో ఒక పామును నీ ఉత్తరీయానికి చుట్టుకుని వెళ్తూ ఉన్నట్టు, ఏదో ఉత్తరీయంలాగా పామును ఉత్తరీయంలాగా చుట్టుకున్నట్టు చుట్టుకుంటున్నావు. ఏదో నడుముకు కట్టుకున్నట్టు. ఏమైపోతావు? గ్రీవాయాం ప్రతిసక్తంచ కాలపాశన్న పశ్యసి. నీ మెడకు తగులుకున్న కాలపాశం అని చూసుకోవట్లేదు. సహ భారః సౌమ్య. నాయనా ఒక మాట చెప్తాను విను. భర్తవ్యః యః నరం న అవసాదయేత్. ఏ మనిషి అయినా సరే భరించగలిగినంత మాత్రమే భారాన్ని మోయాలి. ఈ భారాన్ని నువ్వు మోయలేవో, ఆయన ఊరుకోడు, వస్తాడో. తత్ అన్నమపి భోక్తవ్యం జీర్యతే యత్ అనామయం. నువ్వు తినేది ఎట్లా తినాలి? నీకు అజీర్ణం కలిగించకుండా, నీకు జబ్బులు కలిగించకుండా ఉండే విధంగా తినాలి. నువ్వెందుకు ఈ విధంగా నీకు నష్టం కలిగే పని, ఇటువంటి అన్యాయము నీకు నువ్వు ఆత్మద్రోహం చేసుకుంటున్నావు? యత్ కృత్వా న భవేత్ ధర్మః న కీర్తిః న యశః భువి శరీరస్య భవేత్ ఖేదః కః తత్ కర్మ సమాచరేత్. దేని వల్లనైతే ధర్మము నశించిపోతుంది, పరువు పోతుంది, పేరు ప్రతిష్టలుండవు ఈ భూమి మీద, శరీరానికి కష్టం కలుగుతుంది అంటే అటువంటప్పుడు అటువంటి పని కః సమాచరేత్. ఎవడు చేస్తాడు తెలివిగలిగిన వాడు? ఎందుకు నువ్వు ఇటువంటి పని చేస్తున్నావు? షష్టిః వర్ష సహస్రాణి మమ జాతస్య రావణ పితృపైతామహం రాజ్యం యథావత్ అనుతిష్టతః. ఓ రావణ, నేను పెద్దవాణ్ణి. నేను పుట్టి ఒక 60,000 సంవత్సరాలంటే 60 సంవత్సరాలయింది. సహస్రం అని ప్రతిదానికి పెడతారు. వయస్సు గురించి చెప్తున్నప్పుడు మన పురాణ కాలాల్లో సహస్రం అని అందులో ఉంచుతారు. కాబట్టి 60 సంవత్సరాలయింది. నేను పెద్దవాణ్ణి.
పితృపైతామహం రాజ్యం, నా తాతల తండ్రుల దగ్గర నుంచి వస్తున్న ఈ రాజ్యాన్ని నేను యథావత్ అనుతిష్టతః, నా యథావత్తుగా ఉన్నది ఉన్నట్టు ఆ రాజ్యాన్ని నాకు మా పెద్దల నుంచి వచ్చిన రాజ్యాన్ని నేను పాలిస్తూ ఉన్నాను. వృద్ధోహం త్వం యువ ధన్వి ససరః కవచి రథి తథాపి ఆదాయ వైదేహీం కుశలీన గమిష్యసి. నేను వృద్ధః పెద్దవాణ్ణి. త్వం నువ్వు యువకుడివి, ధనస్సుతో ఉన్నావు. శరములు బాణాలతో, కవచాలతో ఉన్నావు. రథం ఎక్కి ఉన్నావు. తథాపి అయినా కూడా వైదేహిని సీతను ఆదాయ పుచ్చుకుని కుశలంగా ఇక్కడి నుంచి నా గమిష్యసి వెళ్ళలేవు. నేను వెళ్ళనివ్వను. నా శక్తః త్వం బలాత్ హర్తుం వైదేహీం మమ పశ్యతః. నేను చూస్తూ ఉండగా సీతను బలంగా అపహరించుకుని పోవడము నీ వల్ల గాదు. హేతుభిః న్యాయ సంసిద్ధైః ధ్రువాం వేదశ్రుతిమివ. ఏదో వేదవాక్యాలను, ధ్రువమైన స్థిరమైన వేదవాక్యాలను, నిశ్చయమైన వేదవాక్యాలను రకరకాల కుతర్కాలతో, హేతువులతో, న్యాయాలన్నీ చూపించి వేరేగా సిద్ధాంతీకరించాలంటే ఎట్లా కుదరదో, అట్లా నేనుండగా నువ్వు సీతను అపహరించుకుని పోలేవు. యుధ్యస్వ యది శూరః అసి ముహూర్తం తిష్ఠ రావణ. ఓ రావణ, ఒకవేళ కావాలంటే శూరుడివైతే నువ్వు, నీకు పరాక్రమమే ఉంటే ఒక్క నిమిషం ఉండు, నాతో యుద్ధం చెయ్యి. శయిష్యసే హతః భూమౌ యథాపూర్వం ఖరః తదా అసకృత్ సంయుగే యేన నిహతాః దైత్య దానవాః. భూమౌ హతః, భూమి మీద చనిపోయి పడిపోతావో. ఇంతకు పూర్వం కరుడు ఏ విధంగా చచ్చి భూమి మీద పడ్డాడో అట్లా నువ్వు పడతావు. సంయుగే, యుద్ధంలో ఎవరి చేతనైతే ఇంతకు ముందు అసకృత్ ఎంతో మంది దైత్యులు, దానవులు చనిపోయారో అటువంటి వాడు, ఆమె భర్త వస్తాడు. నచిరాత్ చీరవాసాః త్వాం రామః యుధి వధిష్యతి. తొందరలోనే నారచీరలు ధరించిన రాముడు వస్తాడు, యుద్ధంలో నిన్ను వధిస్తాడు. నహి మే జీవమానస్య నయిష్యసి శుభాం ఇమాం. అసలు ఆయన వరకు కూడా అవసరం లేదు. నేను బతికుండగా ఈ మంగళమూర్తిని ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని పోలేవు. సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియాం అవశ్యం తు మయా కార్యం ప్రియం తస్య మహాత్మనః. ఈ కమలపత్రాక్షి, కమలపత్రముల వంటి కన్నులున్న సీత, ఆ రాముడికి ప్రియమైన భార్య, ఆమెను రక్షించడము అవశ్యము నా పని. తప్పకుండా ఆ మహాత్ముడు రాముడికి ప్రియం చెయ్యాలి. కాబట్టి ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను. నేనుండగా నువ్వు ఆమెను అపహరించుకుని పోవడానికి అవకాశం ఇవ్వను నేను. జీవితేన అపి రామస్య తథా దశరథస్య చ. నేను బతికున్నంత వరకు ప్రయత్నం చేస్తాను రాముడి కోసము, దశరథుడి కోసం. ఎందుకంటే దశరథుడు నా స్నేహితుడు. ఆయన కొడుకు రాముడు నాకు పుత్ర సమానము. ఆయన భార్య నా కూతురు వంటిది, నా కోడలు వంటిది. నేను భర్తకి ఉండగా ఆమెను అపహరించుకుని పోవడానికి అవకాశం ఇవ్వను. నీకు ఆ శక్తి లేదు. తిష్ట తిష్ట దశగ్రీవ ముహూర్తం పశ్య రావణ. ఉండు ఉండు ఓ రావణ. యథా ఆతిథ్యం ప్రదాస్యామి యథా ప్రాణం నిశాచర. నాకు ప్రాణం ఉన్నంత వరకు నీకు యుద్ధమన్న ఆతిథ్యం ఇస్తాను. వృంతాతివ ఫలం త్వాం తు పాతయేయం రథోత్తమాత్. ఏదో పండిపోయిన పండు రాలిపోయినట్టు నీ తలను నేను భూమి మీద పాతేస్తాను ఆ రథంలో నుంచి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. ఇది వాల్మీకి రామాయణే ఆదికావ్య అరణ్యకాండే అష్టచత్వారింశ సర్గః. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.